హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూర్ మహేష్ గౌడ్. సో లదాఖ్ రైడ్ పర్మిట్ ఎట్లా తీసుకోవాలి, ఒక వీడియో చేయాలంటే కామెంట్ చేయమని చెప్పినాను. కింద అయితే కామెంట్ చేసినారనమాట. చూడండి, మీరు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తే ఆ పర్మిట్ ఎట్లా అప్లై చేసుకోవాలో చెప్పండి అని కామెంట్ చేసినారు. జనరల్ గా మనం ఇండియాలో బైక్ రైడ్ చేయాలంటే 5 డాక్యుమెంట్స్ అయితే పక్కా ఉండాలి మనకు. ఫస్ట్ వచ్చేసి బైక్ కార్సీ ఉండాలి, అండ్ బైక్ ఇన్సూరెన్స్, అండ్ మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కొత్తగా కొన్న బైక్స్ కి అయితే పొల్యూషన్ అయితే అవసరం లేదు. 1 year తర్వాత మాత్రం పక్క అయితే పొల్యూషన్ అయితే అడుగుతారు. అండ్ 5th థింగ్ ఏంటంటే మెయిన్ హెల్మెట్ అయితే పక్కా ఉండాలి. పక్క అయితే ఈ 5 అయితే మనకు ఉండాలి. బైక్ రైడ్ చేసేటప్పుడు సిటీలో రైడ్ చేసినా, హైవేలో రైడ్ చేసినా, ఇన్ కేస్ యాక్సిడెంట్ అయినా మనకు చాలా సేఫ్టీ అయితే ఉంటుంది. అది కూడా నార్మల్ హెల్మెట్ అయితే పెట్టుకోకండి. మినిమం అట్లీస్ట్ ఐఏఎస్ఏ సర్టిఫికేట్ అండ్ డాట్ సర్టిఫికేట్ హెల్మెట్స్ అయితే యూస్ చేయండి. సో వేగా బోల్ట్ కానీ, స్టడ్స్ కానీ, స్టీల్ బర్డ్ కానీ మధ్య మంచిగా వస్తున్నాయి. ఇంకా బడ్జెట్ ఉంటే యాక్సర్ హెల్మెట్లు అయితే తీసుకోండి, ఒక 5000 పెట్టి. సో ఇండియాలో తిరగాలంటే ఇవి ఉండాలి. కొన్ని ప్లేస్ లైక్ మోస్ట్లీ అయితే సిక్కిము, లదాఖ్కి, ఇంకా కొన్ని ప్లేసెస్కి అయితే పర్మిట్ తీసుకోవాలన్నమాట. అక్కడ మనం బైక్ రైడ్ చేయాలంటే అవన్నీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీగా అయితే తెలిసిపోతుంది మనకు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరైనా చెప్తారు. సో వెళ్ళే దారిలో కూడా ఎక్కడైనా హోటల్స్ లాగుతాం కదా, వాళ్ళు అడిగినా చెప్తారనమాట. సో ఎక్కువగా మన బైకర్స్ కి డ్రీమ్ డెస్టినేషన్ వచ్చేసి లదాఖే కాబట్టి, సో ఇప్పుడు లదాఖ్ కి పర్మిట్ ఎట్లా అప్లై చేసుకోవాలనేది నేనైతే క్లియర్గా చెప్తాను. సో ఇది ఏంటంటే పర్మిట్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే హోటల్ స్టే చేస్తారో వాళ్ళు తీసియమన్నా తీసిస్తారు. కొంచెం ఎక్కువ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు అప్లై చేసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో నెక్స్ట్ టైం వెళ్ళినా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా అడిగినా వాళ్ళకి చెప్పడానికి ఈజీగా ఉంటుంది కదా. సో నేనైతే ఇప్పుడు సింపుల్ వే ఒక 2 minutes లో మీకైతే చూపిస్తా లదాఖ్ కి పర్మిట్ ఎట్లా అప్లై చేసుకోవాలనేది. సో పర్మిట్ ఎట్లా అప్లై చేసుకోవడం చెప్పడం కాదు, డైరెక్ట్ అయితే మీకు అప్లై చేసి చూపిస్తారండి. సో డైరెక్ట్ అయితే మీరు స్క్రీన్ అయితే మీకు ముందర వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి లదాఖ్ పర్మిట్ అని కొట్టేయండి. సో వెబ్సైట్ కొట్టంగానే ఫస్ట్ అయితే మనకు వచ్చేస్తుంది ఇక్కడ లే డిస్ట్రిక్ట్ పర్మిట్ ట్రాకింగ్ సిస్టమ్ అని వస్తుంది కదా. సో ఇక్కడ మనం డొమెస్టిక్ అని క్లిక్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే డొమెస్టిక్ క్లిక్ చేసినాం. సో వెల్కమ్ టు లే లదాఖ్ అని వచ్చింది కదా. ఫారెన్ ఇదంతా వచ్చేసింది, మనకి ఏమీ అవసరం లేదు. సైడ్ కనేసి ఫస్ట్ అయితే మన పేరు, ఇక్కడైతే మన ఫుల్ నేమ్ ఇవ్వాలి, సత్తూరి మహేష్ గౌడ్. ఓకే, మొబైల్ నెంబర్ ఇచ్చేసిన. ఓకే, ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంట్రీ చేసిన, మహేష్ గౌడ్ సత్తూరి. మీరు జెండర్ అయితే ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదర్స్ అయితే అదర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టేట్ వచ్చేసి అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు, తెలంగాణ సెలెక్ట్ చేసి స్టేట్ సెలెక్ట్ చేసినాం. ఐడి టైప్ అని అడుగుతుంది. సో ఐడి టైప్ ఏంటంటే ఆధార్ కార్డ్, లేకపోతే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, అదర్స్. ఆధార్ కార్డ్ ఈజీగా ఉంటుంది. ఐడి నెంబర్ అని ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తుంది కదా. నా ఆధార్ కార్డ్ నెంబర్ మర్చిపోయినా, ఇప్పుడు ఆ ఫోన్లో ఉంది, ఆ ఫోన్లో ఎత్తుకోవాలంటే కష్టం. 49533. ఇది నా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసిన. సో నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ అనమాట. పర్మనెంట్ అడ్రస్ ఏం లేదు, పాన్గల్. ఆధార్ కార్డ్ లేదంటే అదే, మాది పాన్గల్ కాబట్టి పాన్గల్ మండలం. అడ్రస్ ఎంటర్ చేసేటప్పుడు ఇది బ్రాకెట్స్ ఇవన్నీ యాడ్ చేస్తే తీసుకోవట్లేదు అనమాట. సో ప్లెయిన్గా అయితే జస్ట్ ఊరు పేరు అండ్ మండలం అండ్ డిస్టిక్, స్టేట్ కొట్టేసి మన పిన్ కోడ్ కొట్టేసి ఇండియా అని కొట్టేస్తే అయిపోతుంది. కింద పేమెంట్ త్రూ అని ఉంటుంది, డైరెక్ట్ అని కొట్టేసేయాలి. అండ్ బిగినింగ్ ఆఫ్ జర్నీ అని చెప్పినాను కదా. సో మీరు అక్కడికి ఎంటర్ అయ్యే ముందు ఆ రోజు పెట్టుకోవాలి, యువర్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇండివిజువల్ రిజిస్ట్రేషనా లేకపోతే ఇష్యూ గ్రూప్ అని ఉంటుంది అనమాట. మన పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత గ్రూప్తో వస్తున్నారా, సింగిల్గా వస్తున్నారా అని అడుగుతారు. సో మనం సింగిల్కి వెళ్తే సింగిల్గా పెట్టేయండి, లేకపోతే గ్రూప్తో అంటే గ్రూప్తో పెట్టేయండి. సో నేను సోలోకి వెళ్ళినా కాబట్టి ఇక్కడ ఇష్యూ ఇండివిజువల్ అని ఉంది కదా, ఇష్యూ ఇండివిజువల్ అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడైతే మెయిన్ అనమాట. సో ఇక్కడ చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు. చూస్ ది డెస్టినేషన్ అంటే మీరు లదాఖ్ రీజియన్లో ఎక్కడెక్కడ తిరగాలనుకుంటున్నారు. లే లదాఖ్ డిస్టిక్లో ఆల్మోస్ట్ 23 విలేజెస్ అయితే ఉంటాయి. సో ఆ 23 విలేజెస్కి ఎక్కడెక్కడ వెళ్తావు అని అడుగుతుంది అనమాట. సో దాన్ని బట్టి అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది పర్మిట్కి. బెటర్ ఆప్షన్ ఏంటంటే ఆ లదాఖ్ రీజియన్లో ఆ రోడ్లకు, ఎందుకంటే బోర్డులు ఉంటాయి కానీ అయినా కన్ఫ్యూజ్ అవుతాం, నైట్ టైం ఇంకా ఘోరంగా అవుతాం. సో బెటర్ ఏంటంటే అన్ని విలేజెస్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. నా ఆప్షన్ అయితే మాత్రం సెలెక్ట్లో అన్ని సెలెక్ట్ చేసుకోండి, 23 విలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 23 విలేజెస్ సెలెక్ట్ చేస్తున్నది చూడండి. 23 విలేజెస్ అయితే సెలెక్ట్ చేసేసిన ఇప్పుడైతే మాత్రం. దాని కింద మనం విలేజెస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇది వచ్చిన డీటెయిల్స్ రిఫరెన్స్ మనం ఇందాక ఎంటర్ చేసిన డీటెయిల్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఏంటంటే కైండ్లీ సెలెక్ట్ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ స్టే అని వచ్చింది కదా. సో ఇక్కడ ఏంటంటే సో లే డిస్టిక్లో ఎన్ని రోజులు ఉంటారు. డేట్ ఆఫ్ బిగినింగ్ వచ్చేసి నేను 12th అయితే సెలెక్ట్ చేసిన. సో డేట్ ఆఫ్ డిపార్చర్ వచ్చేసి నేను 21st అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ అంటే 12th క్యాలిక్యులేట్ చేసుకొని 10 days అనమాట. 21st అయితే సెలెక్ట్ చేస్తున్నా. డూ యూ విష్ టు మేక్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ టు రెడ్ క్రాస్ ఫౌండేషన్ అని ఉంటుంది. సో ఒకవేళ మీకు అమౌంట్ ఇవ్వాలనుకుంటే ఎస్ ఇస్తానని చెప్పి ఎస్ కొట్టాలి. సో ఒకవేళ మీరు లేదంటే నో కొట్టేయచ్చు. సో నెక్స్ట్ కొట్టేసి ఇక్కడ
సో ఇదంతా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే కొట్టాలి. సో ఇక్కడ ఫైనల్ స్టెప్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒకటి మనకు నోట్ అయితే ఇస్తుంది అనమాట, సెల్ఫ్ డిక్లరేషన్. సో నేను ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు అది సెల్ఫ్ డిక్లరేషన్ కొట్టినాక అది కొంచెం లోడింగ్ ప్రాసెస్ కావడానికి టైం తీసుకుంటుంది అనమాట. మరి మీరు వెంటనే రిఫ్రెష్ అయితే కొట్టకండి, అది కొంచెం ప్రాసెస్ తీసుకుంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ సైట్ కాబట్టి. లోడ్ అయిన తర్వాత చూడండి, సో దీంట్లో 23 విలేజెస్ అయితే సెలెక్ట్ ఉన్నాయి. డేట్ ఆఫ్ బిగినింగ్ జర్నీ 12th, డిపార్చర్ డేట్ వచ్చేసి 21st. సో లే డిస్టిక్లో మనము 23 విలేజెస్కి తిరగడానికి పర్మిట్కి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? జస్ట్ 400 రూపీస్ అనమాట. చాలా తక్కువ 10 daysకి. నేను చెప్పాను కదా, అమౌంట్ చూపించిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఎట్లా పేమెంట్ చేస్తారని అడుగుతుంది అనమాట. రాజర్ పే అండ్ ఈజీ పే అయితే ఉంది. సో రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం అయితే పేమెంట్ చేయొచ్చు అనమాట. ఈజీ పే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ఐడి కూడా క్లిక్ చేసుకోవచ్చు మనము. సో మనం ఫోన్పే ద్వారా చేయాలంటే మాత్రం ఇక్కడ ఏంటంటే క్యూఆర్ కోడ్ నుంచి కూడా చేయొచ్చు అనమాట. క్యూఆర్ కోడ్కి అయితే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మన నేమ్ అయితే అడుగుతుంది. సో అయితే సెలెక్ట్ చేసిన 400 రూపీస్ అండ్ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన అండ్ క్యూఆర్ కోడ్ ద్వారా నేను పేమెంట్ చేస్తాను పెట్టిన, ప్రొసీడ్ అని కొట్టేసిన. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనం 400 పే చేసినామంటే పేమెంట్ అయిపోయిన తర్వాత వితిన్ 2 minutesలో మనకైతే ఈమెయిల్ ద్వారా అయితే మనకు పర్మిట్ అయితే సెండ్ చేస్తారనమాట. సో ఆ పర్మిట్ మనం డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైనా పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఆపినా కానీ మనం ఈజీగా అయితే చూపించచ్చు అనమాట. నెక్స్ట్ మన వాళ్ళు అయితే ఇంకో క్వశ్చన్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏమంటే అండ్ ఓన్ బైక్ మీదనే వెళ్ళాలా, లేకపోతే అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళది, లేకపోతే రెంటల్ బైక్స్ ఢిల్లీ నుంచి తీసుకోవచ్చా లేదా అనేది, దాని గురించి ఒక వీడియో చేయాలంటే పక్క అయితే కింద కామెంట్ చేయండి ఎంతమందికి ఆ డౌట్ అయితే ఉందో. లదాఖ్ రైడ్కి వెళ్తే పర్మిట్ ఎట్లా అప్లై చేసుకోవాలి అండ్ ఎట్లా రిజిస్ట్రేషన్ కావాలి ఏందనేది మీకు అయితే క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది లదాఖ్ రైడ్ చేసేటప్పుడు అయితే మాత్రం. సో లదాఖ్ రైడ్కి ఎవరైనా వెళ్ళాలనుకున్నా, లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్లాన్ చేస్తున్నా ఈ వీడియో అయితే వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకైతే పక్కా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకా లదాఖ్ రైడ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీన్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. జై హింద్. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.